హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఈసారి ఆ రోజు కొట్టిన ఈరోజు మాత్రం మంచిగా మనతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి మంచివారిలా ఉన్నారే, మనల్ని వదిలిపెడతారేమో అని ఆనందంగా నలుగురు కూడా ఒకరిని ఒకరు చూసుకొని అనుకొని, సార్ మమ్మల్ని వదిలిపెట్టండి సార్, మేము ఏ తప్పు చెయ్యలేదు సార్, మాకు డీల్ ఇస్తే ఆ డీల్ ప్రకారం మేము చేసాం అంతే సార్, మేము వీధి రౌడీలేం సార్, ఎవరు ఏ పని చెప్పినా కూడా మేము ఆ పని చేస్తాం సార్, ఆ పనికి తగ్గట్టు డబ్బులు తీసుకుంటాం, మాకు డబ్బులు ముఖ్యం సార్, ఎవరైనా పని చెప్తేనే చేస్తాం సార్, అంతకు మించి మేము ఏమీ చెయ్యలేం సార్, చెయ్యము కూడా, మాకు ఎవరి మీద కక్ష ఉండదు సార్, మేము కూడా మా పిల్లల్ని పోషించుకోవాలి కదా సార్, మా కుటుంబం బ్రతకాలి అంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా సార్, మాకు వచ్చిందే ఈ పని, అందుకనే ఈ పనులు చేసుకుంటూ ఏదో మా బ్రతుకు వెళ్ళదీస్తున్నాం సార్ అని వాళ్ళు చేసింది అసలు తప్పే కాదు, డబ్బుల కోసం ఏ పనైనా చేయటం కరెక్టే అన్న విధంగా విక్రమార్కతో మాట్లాడారు. అవును, నిజమే, డబ్బు కోసం మనిషి ఏ పనైనా చేస్తాడు. అలానే మీరు కూడా ఈ పని చేయడంలో పెద్ద తప్పేమీ లేదు. అయినా మీ పని మీరు చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇలా చెప్పిన పనిని పర్ఫెక్ట్గా చేసేవాళ్ళని నేను ఇంతవరకు చూడనే లేదు. నిజంగా మీరు చాలా గ్రేట్ అని వాళ్ళని పొగుడుతూ అంటూ వాళ్ళందరి కాళ్ళు చేతులు కట్టేసిన తాడులని ఒక్కొక్కరికి కూడా నిదానంగా విప్పుకుంటూ అలా నలుగురి కాళ్ళు చేతులు కట్టేసిన తాడులను విప్పేశాడు విక్రమార్క. అప్పటికే 5 రోజుల నుంచి ఫుడ్ సరిగా లేక నీరసించిపోయి ఉన్న ఆ నలుగురు కూడా విక్రమార్క వాళ్ళ చేతి తాడులను విప్పేసిన మరుక్షణం రిలీఫ్గా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని దండాలు పెడుతూ చెప్పారు. మీరు నాకు ఇలా సపరేట్గా దండాలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదులే, కానీ ఇంతకీ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది నాకు చెప్పండి. అంటే మీరు ఎలా ప్లాన్ చేశారు, ఏ విధంగా అటాక్ చేశారు అనేది నాకు చెప్పండి. ఇలాంటివి తెలుసుకోవాలి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. జరిగింది జరిగినట్లు మొత్తం చెప్పండి, ఎక్కడ ఏ ఒక్కటి కూడా మిస్ చేయటానికి వీల్లేదు అని అడిగాడు విక్రమార్క చాలా నైస్గా. సార్ ఏముంది సార్, ఒక వ్యక్తి 4 రోజుల క్రితమే మా దగ్గరకు వచ్చి మాకు ఈ డీల్ ఇచ్చారు. ఈ డీల్ ప్రకారం మేము ఎప్పుడు అటాక్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, మేము ఎవరికీ దొరకకుండా ఉంటాము అని మేము 5 రోజుల క్రితం మాకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాం సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, డోర్ కొట్టాం, అది కూడా అర్ధరాత్రి, అయినా సరే ధైర్యంగా ఓపెన్ చేశారు. మాకు ఛాన్స్ దొరికింది, వెంటనే అటాక్ చేశాం. మాకు వాళ్ళని చంపేయాలి అని డీల్ ఉంది కాబట్టి చంపేయటానికి ట్రై చేశాం. కానీ లాస్ట్ మినిట్లో మీరు వచ్చి వాళ్ళని కాపాడి తీసుకొని వెళ్ళిపోయారు, మమ్మల్ని ఇక్కడికి వచ్చి కట్టేశారు. జరిగింది ఇదే సార్, అంతే సార్ జరిగింది అని అదేదో అన్నం కూర వండినంత సింపుల్గా చెప్పేశారు వాడు. ఓహో, అవునా, సరే సరే, మీరు ఫ్రెష్ అవ్వండి, ఆ తర్వాత మీకోసం స్పెషల్గా బిర్యానీ వస్తుంది కదా, హ్యాపీగా తినొచ్చు అని నలుగురిని కూడా ఒక రూమ్లోనికి పంపించాడు విక్రమార్క. ఆ నలుగురిలో ఒకడు, రేయ్ మనం ఈసారిని నమ్మొచ్చంటారా, నాకెందుకో అనుమానంగా ఉందిరా, మంచిగా మనతో మాట్లాడి లాస్ట్లో మనల్ని ఏదో ఒకటి చెయ్యడు కదా, నాకెందుకో ఈసారిని చూస్తుంటే ఏదో ఒకటి మనల్ని చేస్తారు ఏమో అని భయంగా ఉందిరా అని అన్నాడు. రేయ్ లేదులేరా, సార్ ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా మనల్ని వదిలిపెడతాడు అనే అర్థం. మనకు బిర్యానీ కూడా తీసుకొని వస్తున్నారా, ఇలా ఎవరు మనకు బిర్యానీ తీసుకొచ్చి వదిలిపెడతారు, ఖచ్చితంగా మనతో ఈసారికి ఏదో పని ఉండే ఉంటుంది, అందుకే మనల్ని ఇంత మంచిగా ట్రీట్ చేస్తున్నారు. ఈసారి పని చేయించుకున్న తర్వాత మనల్ని ఏదైనా చేస్తారేమో, ఆలోపు మనం ఇక్కడి నుంచి పారిపోవచ్చు, లేదంటే ఈ సార్ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు అని మరొకడు అన్నాడు. అలా నలుగురు కూడా 4 రకాలుగా మాట్లాడుకొని చివరికి విక్రమార్క చెప్పింది నిజం, అతను మంచివాడు అని ఫిక్స్ అయిపోయి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. అప్పటికే చారి బిర్యానీ తీసుకొని వచ్చి విక్రమార్కకు ఇవ్వటంతో విక్రమార్కనే ఆ నలుగురి కోసం 4 ప్లేట్లలో ఆ ఫుడ్ని సర్వ్ చేశాడు. నలుగురు కూడా ఆ బిర్యానీని చూస్తూ ఉంటే నోరూరిపోతూ ఉంటే
అలా బిర్యానీ వైపే కన్నార్పకుండా చూస్తున్నారు. 5 రోజుల నుంచి ఫుడ్ కూడా సరిగా లేక ఆ బిర్యానీని ఆత్రంగా చూస్తూ విక్రమార్క దగ్గరగా వచ్చి, "సార్, ఈ బిర్యానీ మాకే కదా?" అని అడిగారు. "అవును, మీకోసమే తెప్పించాను. రండి, వచ్చి కూర్చొని హ్యాపీగా తినండి" అని విక్రమార్క చెప్పటంతో నలుగురు కూడా పరుగున వచ్చి బిర్యానీ ప్లేట్స్ చేతుల్లోనికి తీసుకుని ఆత్రంగా తింటున్నారు. చాలా ఆత్రంగా నలుగురు కూడా గబ్బా ఆ బిర్యానీ ఎక్కడికి పారిపోతుంది ఏమో అన్నట్లుగా తింటుంటే, నిదానంగా తినండి, ఈ బిర్యానీ ఎక్కడికి వెళ్ళదు, మీకోసమే స్పెషల్ అని 1కి 4 సార్లు స్పెషల్ అంటూ వాళ్ళు బిర్యానీ తింటుంటే చూస్తూ ఉన్నాడు విక్రమార్క. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు బిర్యానీ పెట్టిస్తున్నారు అంటే ఖచ్చితంగా మాతో మీకు ఏదైనా పని ఉండే ఉంటుంది అని మాకు అనిపిస్తుంది సార్. చెప్పండి సార్, ఏం పని చేసి పెట్టాలి మీకు? ఇట్టే మీరు చెప్పిన పనిని వెంటనే క్షణాల్లో చేసి పెడతాం సార్ అని ఒకడు అన్నాడు. నీతో నాకు పెద్ద పనేమీ లేదు, అందుకే మీకు బిర్యానీ పెడుతున్నాను అని కన్నింగుగా నవ్వుతూ అన్నాడు విక్రమార్క. మీరు నిజమే చెప్తున్నారు సార్, మీకు మాతో పనేమీ లేదా? మరి మమ్మల్ని డైరెక్ట్గా వదిలిపెట్టకుండా మాకు బిర్యానీ ఎందుకు పెడుతున్నారు సార్ అని ఒకడు అడిగాడు. విక్రమార్క వాళ్ళకు ఏమీ సమాధానం చెప్పకుండా సోఫాలో అంతే కూర్చొని వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు. సార్, నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఆ రోజు మీరు ఉన్న కోపంలో మమ్మల్ని కొట్టిన విధానం, అలానే ఇక్కడికి తీసుకొని వచ్చి మమ్మల్ని కట్టేసిన పద్ధతి చూస్తే మమ్మల్ని చంపేస్తారేమో, ఇక మేము ఆ యముడి దగ్గరకు వెళ్ళాల్సింది ఏమో అని చాలా భయపడ్డాం సార్. కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని ఏమీ చేయకుండా బిర్యానీ పెట్టి వదిలిపెడతాను అని అంటుంటే మాకు మీరు దేవుళ్ళ కనిపిస్తున్నారు సార్. నిజంగా మాకు మీరు దేవుడు సార్ అని మరొకడు అన్నాడు. చారి మనసులో, దేవుళ్ళ కనిపించటం కాదురా, నిజంగా ఆయనే దేవుడు. 10 నిమిషాలు ఆగితే ఆయన విశ్వరూపం ఏంటి అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. మంచోడు మంచోడు అని అంటున్నారు కదా, ఆయన ఎంతటి మంచివాడో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఆయన మంచితనం చూసి మీరు తట్టుకోలేరేమో అని నవ్వుకున్నాడు. వాళ్ళ నలుగురు కూడా ఫుల్లుగా కడుపు నిండా బిర్యానీ తిని బ్రోమని తేపుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకొని ఒక అడుగు ముందుకు వేశారు. వెళుతున్న ఆ నలుగురిని చూసి విక్రమార్క గట్టిగా సౌండ్ వచ్చే విధంగా చిటిక వేశాడు. వెళ్తున్న ఆ నలుగురు రౌడీలు కూడా ముందుకు వెళ్తున్న వాళ్ళు వెనక్కి తిరిగి, ఏంటి సార్ పిలిచారు, మాతో మీకేమైనా పని పడిందా, చెప్పండి సార్, మీకైతే డబ్బులు కూడా తీసుకోకుండా పని ఫ్రీగా చేస్తాం అని అన్నారు. నా వాళ్ళకి మీరు అన్యాయం చేసినా కూడా మిమ్మల్ని నేను ఏమీ చేయకుండా వదిలిపెడుతున్నాను, అది కూడా మీకు కడుపు నిండా బిర్యానీ పెట్టి మరీ పంపిస్తున్నాను. మరి అటువంటప్పుడు మీకు ఈ పని అప్పచెప్పింది అదే ఇలా నా వాళ్ళ మీద అటాక్ చేసి చంపమని చెప్పింది ఎవరో మీరు ఇంకా చెప్పనే లేదు. ఆ ఒక్క విషయం మీరు చెప్పేసి ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి వాళ్ళ నలుగురి వైపు చూస్తూ చెప్పాడు విక్రమార్క. ఒకడు ముందుకు వచ్చి, సార్, మాకు ఈ డీల్ ఇచ్చింది ఎవరో మాకైతే తెలియదు. నెల రోజుల క్రితం మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చాడు. అలానే ఒక అడ్రస్ చెప్పాడు. ఆ అడ్రస్లో తల్లి కొడుకు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిని చంపేస్తే మీకు 10 లక్షలు ఇస్తాము అని అన్నాడు. నార్మల్గా మాకు ఎవరైనా ఇలాంటి డీలింగ్స్ ఇస్తే 1,00,000, 2 లక్షలు, లేదంటే మ్యాక్సిమం 5 లక్షలు ఇస్తారు సార్. అతను 10 లక్షలు మా చేతిలో పెడతాను అని అనేసరికి మనీకి ఆశపడి కాదు అనలేక ఓకే చెప్పేశాం సార్. ఇక ఆ డబ్బుతో ఉన్న ఆశతో ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరు, ఎందుకు వాళ్ళని చంపాలి అనుకుంటున్నాను, వాళ్ళకి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి అనేది మాకు తెలియదు సార్. మేము నోరు తెరిచి అడగను కూడా అడగలేదు, మాకు డబ్బు ముఖ్యం కదా, అందుకే అడగలేదు సార్ అని చెప్పాడు. ఓహో, అవునా, సరే అయితే ఇక మీతో నాకు పని అయిపోయింది కదా, మీరు వెళ్ళండి అని విక్రమార్క అంటున్న మరుక్షణమే ఆ పక్కన ఉన్న చారి 1, 2, 3 అని నెంబర్స్ కౌంట్ చేశాడు. వెంటనే ఆ నలుగురు రౌడీలు కూడా ఏదో
చెట్టు కూలిపోయినట్లు నేల మీద పడిపోయారు. వాళ్ళు అలా నేల మీద పడిపోయిన మరుక్షణం పక్కనే నిలబడి జరిగేది అంతా చూస్తూ ఉన్న చారి, ఈ విక్రమార్క గారు ఇంత సింపుల్గా వీళ్ళని వదిలేస్తున్నారు ఏంటా అనుకున్నాను. అసలైన ట్రిక్ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళు పడ్డారు. ఇక జీవితంలో ఎప్పుడూ పైకి లేవలేరు. ఇక్కడ నుంచి అడుగు కూడా కదిలి బయటకు వెళ్ళలేరు అని అనుకుంటూ ఆ నలుగురి వైపే చూస్తూ ఉన్నాడు. ఒకేసారి ఆ నలుగురు నేల మీద పడ్డారు. కానీ వాళ్ళు ముందు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు క్లియర్గానే తెలుస్తుంది. కానీ కాళ్ళు మాత్రం పనిచేయటం లేదు. కనీసం పక్కకు జరగటానికి కూడా వీలు కావటం లేదు. ఏమైందో ఏంటో సడన్గా వాళ్ళ కాళ్ళకు ఏమైందో కూడా అర్థం కావటం లేదు. వాళ్ళ కాళ్ళని చేత్తో పైకి లేపి నేల మీద కొట్టుకుంటున్నారు. కానీ కాలికి స్పర్శ తెలియటం లేదు. అలా నలుగురికి ఒకేసారి జరగటంతో ఏమైందో ఏంటో అని భయంగా నలుగురు ఒకరిని ఒకరు చూసుకున్నారు. అప్పుడు ఆ నలుగురికి కూడా అర్థమయ్యింది. వాళ్ళు తిన్న బిర్యానీలోనే ఆ విక్రమార్క ఏదో కలిపాడు. అందుకే ఇలా వాళ్ళు నడవలేక కాళ్ళు చచ్చుపడిపోయినట్లుగా కింద పడిపోయారు అని అర్థం చేసుకొని భయంగా సార్ అంటూ విక్రమార్కని పిలిచాడు. అప్పటి వరకు చాలా కూల్గా స్మూత్గా మాట్లాడుతూ ఉన్న విక్రమార్క ఒక్కసారిగా యాక్షన్ మోడులోనికి మారిపోయినట్లుగా కోపంగా వాళ్ళ నలుగురు వైపు తిరిగి పళ్ళు నురుతూ, ఏంట్రా నా వాళ్ళ మీద మీరు అటాక్ చేస్తే హ్యాపీగా మీకు బిర్యానీ పెట్టి పంపిస్తాను అని ఎలా అనుకున్నారా అని అంటూ నలుగురిని కూడా ఆపకుండా తన బెల్ట్ తీసి కొట్టడం స్టార్ట్ చేశాడు. తన కోపం ఆవేశం అంతా కూడా వాళ్ళ నలుగురి మీద చూపించేస్తున్నాడు. కనీసం వాళ్ళు అటు ఇటు కదలటానికి కూడా ఛాన్స్ లేకపోవటంతో విక్రమార్క కొడుతుంటే ఆ దెబ్బలకి తట్టుకోలేక కాళ్ళు కదలటానికి వీలు లేక అక్కడ నుంచి ఇంచు కూడా కదలలేక తప్పించుకోలేక నరకం చూశారు 10 నిమిషాలు ఆ వీధి రౌడీలు. అలా 10 నిమిషాల పాటు విక్రమార్క వాళ్ళ నలుగురిని కొట్టి కొట్టి అలసిపోయి ఇక తన బెల్ట్ కూడా చీలి ముక్కలు ముక్కలుగా చీలికలుగా అయిపోయి ఇక కొట్టడానికి కూడా పనికిరాని విధంగా అయిపోయింది. అలా బెల్ట్ మారిపోయినా కూడా విక్రమార్కకి ఇంకా ఆ నలుగురి మీద కోపం అసలు తగ్గనే తగ్గలేదు. ఇంకా ఇలానే కొడితే వాళ్ళ నలుగురు చచ్చిపోతారు ఏమో అని భయంతో చారి విక్రమార్క ముందుకు వచ్చి, సార్ ఇంకా మీరు వాళ్ళని కొడితే చచ్చిపోతారేమో సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అని అన్నాడు. అప్పుడు విక్రమార్క వాళ్ళని కొట్టడం ఆపి, అవును కదా, ఇప్పుడు నేను ఎక్కువగా కొడితే వీళ్ళ నలుగురు చచ్చిపోతారు కదా, వీళ్ళు చచ్చిపోకూడదు కదా, అలా ఎలా సింపుల్గా చచ్చిపోతారు అని కన్నింగ్గా నవ్వుతూ, ఈ రోజుకి వీళ్ళ నలుగురిని ఇక్కడే ఉంచు, రేపు ఉదయానికి కూడా బ్రతికి ఉంటే అప్పుడు వచ్చి మరొకసారి ఇప్పుడు ఇచ్చిన పనిష్మెంటే మళ్ళీ ఇద్దాం అని చెప్పి, చారి సెక్యూరిటీ సంగతి చూసుకో, నేను నా మేడం దగ్గరకు వెళ్తున్నాను అని కోపంగా ఆ నలుగురి వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క. విక్రమార్క వెళ్ళిపోయిన తర్వాత చారి వాళ్ళ నలుగురు ముందు కూర్చొని, ఏంట్రా మా సార్ బిర్యానీ పెడుతుంటే మంచోడు మంచోడు అన్నారు, ఇప్పుడు కూడా మీకు మా సార్ మంచోడిలాగే కనిపిస్తున్నాడా? అయినా మీరు చెప్పేదేంట్లే, మా సార్ గురించి నాకు తెలియదా ఏంటి, ఆయన మంచోడే అని సాగదీస్తూ అన్నాడు. నలుగురు కూడా ఏమీ మాట్లాడలేక దెబ్బలకి తట్టుకోలేక కళ్ళ వెంట కన్నీరు కారుతుంటే నరకం చూస్తున్నారు. ఇక చారి అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు సమాధానం ఏం చెప్తారు? అసలు తిరిగి నోట్లో నుంచి మాటే రాక అల్లాడిపోతుంటే, సర్లేరా మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు కదా, నేనే చెప్తాను. నిజంగా మా సార్ చాలా అంటే చాలా మంచివాళ్ళు తెలుసా, అందుకే మీకు జస్ట్ చిన్న పనిష్మెంటే ఇచ్చారు, లేకపోతే నా ఈ పాటికి ఎప్పుడో చంపేసేవాళ్ళు, మీ గుడ్లకురా మీరు బ్రతికారు అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీకి, జాగ్రత్త వీళ్ళు ఎక్కడికి పారిపోవటానికి వీల్లేదు అని అంటూ ఉన్నవాడు కూడా ఒక్క నిమిషం ఆగి, నా పిచ్చి కానీ వీళ్ళెక్కడికి పారిపోతారు, పారిపోవటానికి ఛాన్సే లేదులే, కాళ్ళు పనిచేయటం లేదు కదా, ఇక ఎలా పారిపోగలరు, కనీసం అడుగు తీసి అడుగు కూడా పెట్టలేరు అని నవ్వుతూ వాళ్ళ వైపు చూసి చెప్పి, జాగ్రత్త వీళ్లకు జరగవలసిన మర్యాదల్లో ఏమాత్రం లోటు జరగటానికి వీల్లేదు, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందో ఈ నలుగురి పరిస్థితుల్లో మీరు ఉంటారు అని సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు చారి.
తను బయటకు వచ్చేసరికి విక్రమార్క అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండటంతో ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా మా సార్ మేడం ఇంటికే వెళ్ళిపోయి ఉంటారు. మరి అలా వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా! ఏంటో సార్ కారులో హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని అనుకుంటూ ఏదైనా ఆటో దొరుకుతుంది ఏమో అని ఒక 10 నిమిషాలు వెయిట్ చేశాడు. చూస్తుంటే ఇది మా సార్ నాకు ఇచ్చిన పనిష్మెంట్ లాగే ఉందే. వాళ్ళని కొడుతుంటే మధ్యలో నేను వెళ్ళి ఆపినందుకే నన్ను నా తిప్పలు పడుతూ మేడం దగ్గరకు రమ్మని ఇండైరెక్ట్గా చెప్పినట్లు ఉంది అని తనను తానే కాసేపు తిట్టుకున్నాడు చారి. అలా 5 నిమిషాలు చూసిన ఎటువంటి ఆటో రాకపోవటంతో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు చారి. చారి హిరణ్య ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడే బయట విక్రమార్క కారులో కూర్చొని చారి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈసారి ఇక్కడ బయట కారులో కూర్చొని వెయిట్ చేస్తున్నారు అంటే కనీసం మేడం దగ్గరికి కూడా వెళ్ళినట్లుగా అనిపించటం లేదే. అయినా ఇక్కడ ఈ సార్ వెయిట్ చేసే బదులు అక్కడే నా కోసం వెయిట్ చేసి ఉంటే నేను కూడా సార్తో పాటు కారులోనే వచ్చేవాడిని. అప్పుడు ఇలా నా కోసం సార్ వెయిట్ చేయవలసిన బాధ ఉండేది కాదు కదా. ఏంటో మా సారు అని అనుకుంటూ కారు దగ్గరకు వచ్చి సార్ అంటూ విక్రమార్కను పిలిచాడు చారి.